సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. తెలంగాణ ఉద్యమం తర్వాత మళ్ళీ తెలంగాణ ఉద్యోగ జేఏసీ ఏర్పాటు. ఆ రోజు తెలంగాణ ఉద్యమం జేఏసీ ఏర్పాటు చేశాం. ఇప్పుడు ప్రభుత్వంపై పోరాడడానికి జేఏసీ ఏర్పాటు చేస్తున్నాం. మేనిఫెస్టోలో పీఆర్సీ, టీఏ, డిఏ అని అన్నారు. కానీ 9 నెలలైనా ఇంకా ఇవ్వలేదు. ఇప్పటికీ 4 డిఏలు ఇవ్వలేదు. సీఎం మమ్మల్ని కలిసి మా సమస్యలు పరిష్కరిస్తానన్నారు. కానీ ఇప్పుడు ఆయన కలిసే పరిస్థితిలోనే లేడు. ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవడం లేదు. 1వ తేదీన జీతాలంటున్నారు. కానీ ఇంకా కొన్ని డిపార్ట్మెంట్లకు 1వ తేదీన జీతాలు రావట్లేదు. 15 రోజుల్లో మా భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తాం. మా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఉద్యోగ జేఏసీ హెచ్చరించింది. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన ఉద్యోగులు ఏకతాటిపై 10 ఏళ్ల తర్వాత ఒక జేఏసీని కాన్స్టిట్యూట్ చేసుకున్నాం. 15 మంది స్టీరింగ్ కమిటీతోని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో అన్ని సంఘాల అధ్యక్ష కార్యదర్శులు ఇలా పాల్గొన్నారు. దాదాపు 150 సంఘాలు ఇలా ఈ జేఏసీలో భాగస్వామ్యమైనది. మరి గత ప్రభుత్వం మాకు జీతాలు ఇవ్వకుండా చేసిన ప్రభుత్వం ఇలా ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి తారీఖు జీతం ఇవ్వడం నిజంగా సంతోషమైన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూనే మరి మీరు మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం 15 రోజుల తర్వాత మనకి డిఏలు అలాగే పెండింగ్ బిల్స్ ఇస్తామని అప్పుడు మాట ఇచ్చారు. మరి మేనిఫెస్టో పెట్టారు. మరి గత 9 నెలలైనా ఇలా ఉద్యోగులకు మరి ప్రియారిటీ ఇవ్వకుండా మీటింగ్ పెట్టకుండా చేస్తున్నారు. మరి మేము ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం, మా ఉద్యోగ సంఘ జేఏసీగా మమ్మల్ని పిలవండి, మా సమస్యలు అడగండి. ఇలా 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఇంకొక 5వ డిఏ కూడా వచ్చే క్రమంలో మరి సిపిఎస్ అయితే మీరు మా ప్రభుత్వం వచ్చాక రద్దు చేస్తానన్న సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నాం. మరి ఇలా పీఆర్సీ మన ఫిట్మెంట్ మంచి ఫిట్మెంట్ ఇచ్చేసి పీఆర్సీ ఇవ్వడం కూడా ప్రభుత్వ బాధ్యతగా ఇలా మేము గుర్తు చేస్తున్నాం. మేము ప్రభుత్వ ఉద్యోగులుగా మీతో కలిసికట్టుగా పనిచేస్తాం.